బోధనా రుసుములు ఉపకార వేతనాలకు కొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది. సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన సమావేశమైన ఉపసంఘం ఎస్సీ ఎస్టీల కుటుంబ ఆదాయ పరిమితిని 2,50,000కు పెంచాలని నిర్ణయించింది. ఇతర వర్గాల ఆదాయ పరిమితి పెంపు ప్రతిపాదనను తిరస్కరించిన ఉపసంఘం ఈ వర్గాల విద్యార్థులకు బోధనా రుసుం చెల్లింపునకు ప్రస్తుతం ఉన్న 10,000 ర్యాంకు పరిమితిని పెంచే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. కోర్సుల మధ్య విరామం ఉన్న వయోపరిమితి ప్రాతిపదికన బోధన రుసుములు చెల్లించాలని నిర్ణయించింది. డిప్లొమా కోర్సులకు పాత రుసుము మంజూరు సహా కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సంస్థలకే బోధనా రుసుములు ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఉపకార వేతనాల బోధన రుసుముల పునరుద్దరణ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రివర్గం ఆదేశించింది. మంగళవారం నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. ప్రతి విద్యార్థికి ఆధార్ని తప్పనిసరి చేసిన ఉపసంఘం కార్డు ఉన్న వారికి నెల నెలా చెల్లించాలని, లేని వారికి సంవత్సరం చివర్లో ఇవ్వాలని ఆదేశించింది.